ఇంత మంచి తండ్రి యొక్క అబ్బాయి ఎలా ఉంటాడో చూద్దామండి. వెల్కమ్. అబ్బాయి ఒకరితోనే చేస్తారా, నేను బయటికి వెళ్ళిందా? లేదు, ఇద్దరు ఉండాలి. అంటే కొన్ని క్వశ్చన్స్ అతనితో అడిగినప్పుడు ఫాదర్ ఉన్నారని మొహమాటం పడడానికి అవకాశం ఉంది. తండ్రి ముందు అమ్మాయిని ముద్దులో పెట్టినోడు ఈ విషయాలు మాట్లాడడానికి ఏంటి కదా? ఎస్, అంటే కొన్ని ఉంటాయి. యాజ్ ఏ పర్సనల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫాదర్ గా ఒక మెచ్యూర్డ్ మ్యాన్ కాబట్టి నాకు తెలుసు యాక్చువల్లీ వాట్ ఐ యామ్. తను ఇప్పుడే బడ్డింగ్ కాబట్టి నేను లేకపోతే మీతో ఇంకా ఓపెన్ గా ఉంటాను. లేదు అంటే అమ్మాయి లిప్ కిస్ల కంటే ఇంకా సీక్రెట్స్ ఉంటాయా? అందుకే. ఓకే, వెల్కమ్ నటరాజ్. హాయ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, చాలా మంచి విషయాలు విన్నాను నాన్న దగ్గర నుంచి. అండ్ ఏం లేదు, నా డౌట్ ఏంటంటే చెప్పారు చిన్నప్పుడు తను పడ్డ బాధలను చెప్పారు, పేదరికం గురించి చెప్పారు, మీకు చెప్పారని కూడా చెప్పారు. అంటే ఇన్ని చెప్తుంటారు కదా తను సొసైటీకి, రామాయణం భాగవతాలు ఇవన్నీ. నువ్వు ఎన్ని చదివావు? నాకు ఉన్న లక్ ఏంటంటే మా అమ్మమ్మ మా మామ ఇద్దరు మాకు చిన్నప్పటి నుంచి ఫుల్గా అంటే భాగవతం కానీ రామాయణం కానీ అంటే డైలీ ఒక పడుకునే ముందు స్టోరీ లాగా కానీ సాఫ్ట్ డ్యూరింగ్ లంచ్ మాకేంటంటే దే యూస్ టు ఫీడ్ అస్ అనమాట. మా అమ్మ మా నాన్న ప్లేట్లోంచి మేము యాక్చువల్లీ నేను తినడం స్టార్ట్ చేసింది అట్లీస్ట్ 16-17 నుంచి. తినడం స్టార్ట్ నేను నా మాటకి తినడం స్టార్ట్ చేయడం వాళ్ళ అమ్మాయి కలిపి పెట్టేది. మా అమ్మ లేకపోతే మా మామ, అక్కడ ఊరికి వెళ్తే మా అమ్మమ్మ. అంటే ఫ్యామిలీలో నేను ఫస్ట్ బాయ్ అనమాట. మిగతా అందరూ అంటే తన బ్రదర్స్ కి కానీ తన సిస్టర్స్ కానీ అందరూ గర్ల్సే. సో నాకు అంటే అంత ఒక బాయ్ అవడం వల్ల అందరూ సైడ్ నుంచి లవ్ చూపించారు అనమాట. ఎక్కడికి వెళ్ళినా, మా అత్త ఇంటికి వెళ్ళినా, మా పిన్నిల ఇంటికి వెళ్ళినా, మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా, అంటే ఎవ్రీ సమ్మర్ ఒక పాయింట్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళే తీరాలి. ఇప్పుడు షీఈస్ భగవాన్ కే ప్యారే. బట్ లైక్ అదర్ దెన్ దాట్ ఎవ్రీ సమ్మర్ అప్ టు లాస్ట్ 3 years ముందు వరకు కూడా వెళ్ళేవారు అనమాట. డెఫినెట్లీ వెళ్ళి అక్కడ సమ్మర్ వెకేషన్ ఒక 1 month 1.5 months స్పెండ్ చేసి, అంటే అందులో యూనిషన్ ఏంటి ఏదంటే మా అమ్మకి దర్ టోటలీ 5 siblings అనమాట. సో ఆల్ దర్ కిడ్స్ యూస్ టు కమ్. సో అదేంటి ఒక పెద్ద ప్లేట్లో కలిపి అందరికీ ముద్దలు పెడుతూ షీ యూస్ టు టీచ్ అబౌట్ ద రామాయణ. ఒక రాముడు అంటే ఏంటి, సీత అంటే ఏంటి, ఒక భరతుడు అంటే ఏంటి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని వైఫ్లు ఉన్నారు, ఎందుకు వెళ్ళారు వనవాసనంకి, ఆ వనవాసంలో రామాయణంలో ఏంటైంది, అసలు రావణాసుడు అవడు, రావణాసుడు లాంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు అంటే ఏంటి, ఇన్ని కాన్సెప్ట్స్ లెర్న్ చేసుకునేకి అప్పటికి ఏంటంటే అంత ఇంపార్టెంట్గా అనిపించలేదు. బికాస్ నేను చిన్న పిల్లలు వీళ్ళు లంచ్ టైంలో స్టోరీ చెప్తున్నారు, బాగుంది వినడానికి, వినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోవాలి అనమాట. ఇప్పుడు ఏంటంటే యాజ్ ఐఎమ్ సిట్టింగ్ అలాంగ్ విత్ ద సొసైటీ అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ వాల్యూస్ ఏమో నేర్చుకోవడం వల్ల ఇట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఇట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై లైఫ్ ఇన్ దట్ వే. డెఫినెట్లీ అంట. నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక చిన్న కథ ఏదన్నా బాగా గుర్తుండిపోయిన, అమ్మమ్మ చెప్పింది కావచ్చు, నాన్న చెప్పింది కావచ్చు, బాగా గుర్తుండిపోయే కథ ఏంటంటే ఒక మన వాలి అండ్ బేసిక్లీ హనుమంత్ ఒక ఫైట్ ఉంటుంది కదా అక్కడ. సో అందులో ఇద్దరు వానర్లే, ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు, కానీ ఇద్దరికి పడదనమాట. లాస్ట్కి ఏంటవుతుంది, వాళ్ళు కొట్టుకుంటారు, ఇదన్నీ జరుగుతుంది, అంతే ఫుల్ ఫైట్ అంతా అవుతుంది. తర్వాత వచ్చి వాలి యాక్సెప్ట్ చేస్తారనమాట. నువ్వు గ్రేట్, అసలు నేను ఓడిపోయాను, నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తా అంటే అప్పుడు హనుమంతుడు అంటాడు, ఓడిపోవడం గెలిచడం కాదురా, నువ్వు రియలైజ్ అయ్యావు ఇప్పుడు, అందుకే ఏంటంటే నువ్వు మంచితనంకి ఇప్పుడు రా, నువ్వు ఇప్పుడు దాకా ఆలోచించవన్నీ నీకు నీ లైఫ్లో తిరిగించా, నీ పెంపకం వల్ల నీకు నెగటివ్ ఎఫెక్ట్స్ అయింది కాబట్టి ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యావు, ఇప్పుడు నా టైంకి రా, ఇటు సైడ్ వస్తే ఇద్దరు కలిసి ఎదుగుదాం. సో దట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆ రామాయణం నుంచి నేర్చుకుంది నేను. ఎనీబడి అంటే ఒక సిచ్యువేషనే ఒక పర్సన్ని ఎలాగైనా మారుస్తుంది సార్. ఎప్పుడైనా ఓ సిచ్యువేషన్ వల్ల వాడు చెడ్డవాడవచ్చు, ఓ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు మంచివాడవచ్చు. దట్ డజంట్ డిఫైన్ ఒక పర్సన్ అలా ఉంటారనేసి లైఫ్ మొత్తంగా. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రమ్ ద రామాయణ. ఓకే. నువ్వు ఎలా ఉంటావు ఫ్రెండ్స్ తోటి? అంటే ఈ నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది నువ్వు సొసైటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు? ఎలా ఇంప్లిమెంట్ చేస్తానంటే ఇఫ్ ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ ద చార్ట్స్, లేకపోతే విచ్ డజంట్ ఫిట్ ఇన్ టు మై బుక్స్, వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకటికి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఒక మనిషికి లేకపోతే ఒక హ్యూమన్ బీయింగ్ ఉండాలి సార్. ఆ ఎక్స్పీరియన్స్ తీసిస్తే దానికి వచ్చిన వాల్యూ తనకు అర్థం అవుతుంది, లెట్ ఇట్ బీ గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు నేను చెప్పాను, నేను 1కి 2 సార్లు చెప్తా, 2కి 3 సార్లు చెప్తా అంటే ఏం లేదు, నిప్పు ఉంది, నిప్పుని ముట్టితే కాలుతుంది అని తెలుసు, కానీ అది ముట్టే వరకు మనకు కాలుతుందా లేదా అని మనకు డౌట్ ఉంటుంది, క్యూరియాసిటీ. సో ఆ నిప్పుని ముట్టేగా తెలిసిపోతుంది, అమ్మో కాలుతుంది, నిప్పు తాకకూడదు అనేసి. అలాగే లైక్ లెట్ ఇట్ బీ విత్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ కిడ్స్, ఆర్ లెట్ ఇట్ బీ అమంగ్ యువర్ ఫ్రెండ్స్, బ్రదర్ సిస్టర్ కానీ ఎవరైనా కానీ, బికాస్ యూ లవ్ దెమ్
యూ ఎక్స్పీరియన్స్ దట్ మీరు చెప్తారనమాట, ఇలా వెళ్తే ఈ స్టెప్ తీసుకుంటే నువ్వు పడతావురా, ఈ స్టెప్ తీసుకుంటే నువ్వు ఒక స్టెప్ ఎక్కువ వెళ్తావురా అని. బట్ ఇట్స్ అప్ టు దెమ్ టు టేక్ ఇట్ ఆర్ నాట్. బట్ ఇన్ ది ఎండ్ యూ షుడ్ లవ్ దెమ్ నో మ్యాటర్ వాట్, బికాస్ దే ఆర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ యువర్ ఫ్యామిలీ. దే విల్ డూ మిస్టేక్స్. ఆఫ్టర్ ఆల్ మనం ఒక మనుషులే కదా, అంటే మిస్టేక్స్ చేసుకునే ఎక్స్పీరియన్స్తో లెర్న్ చేస్తేనే అది ఒక ఏంటంటే ఒక స్టాంప్గా బ్రెయిన్లో పడిపోతుంది. లేకపోతే అది ఎప్పుడూ ఒక డౌట్గానే ఉంటుంది, ఇది అలా చేసి ఉంటే అలా ఉండదేమో, వీడు చెప్పాడు కాబట్టి మనం ఇలా చేసాం అబ్బా అనేసి ఉంటుంది. బట్ ఇఫ్ దే డూ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్, దే విల్ అండర్స్టాండ్, అయ్యి నువ్వు ఆ రోజు చెప్పింది కరెక్టేరా, అలా విని ఉండవలసిందనేసి. సో యా, విత్ మై ఫ్రెండ్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఓపెన్ ఎండెడ్ అనమాట. ఒకటి నేను చెప్తాను, నువ్వు ఇది చేస్తావు, ఇఫ్ యూర్ డూయింగ్ అ గుడ్ థింగ్ ఐ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ యూ, ఐ విల్ సపోర్ట్ యూ. బట్ ఇఫ్ యూర్ డూయింగ్ అ బ్యాడ్ థింగ్ ఐ విల్ జస్ట్ టేక్ వన్ స్టెప్ బ్యాక్, ఐ విల్ లుక్ వాట్ యూర్ డూయింగ్. నేను నన్ను ఇన్వాల్వ్ చేసుకోను. నువ్వు అది చేస్తావు, యూ విల్ స్టెప్ డౌన్, యూ విల్ ఫాల్, మొహం మీద పడతావు, ముడుకుల మీద పడతావు, అది నీ కర్మ, అది నాకు తెలియదు. సో వన్స్ యూ గెట్ అప్ ఐ విల్ బీ దేర్ టు హోల్డ్ యువర్ హ్యాండ్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా చేసావా? లేదు సార్, డ్రామా ఫుల్ థియేటర్. అవునా, ఎక్కడ? థియేటర్ మన చెన్నైలో మనకి థియేటర్ నిషా ఒకటి ఉంది. తర్వాత ఆల్మోస్ట్ బిగ్ అక్కడ ఉన్న వాళ్ళు మన తను ఉన్నారు కదా, క్రేజీ మోహన్ గారు. క్రేజీ మోహన్ స్క్రిప్ట్లో అట్లీస్ట్ ఐవ్ డన్ అబౌట్ 7 plays అనమాట. మొత్తం రానా మయమ్మ హాల్, రాణి, నీ ఈజ్లో అది తెలిసిపోతుంది, అది నువ్వు మాట్లాడే విధానంలో కావచ్చు, అది కావచ్చు, తెలిసిపోతుంది. ఓకే. అండ్ అంటే నాన్న చిన్నప్పుడు అంటే నువ్వు మన పుట్టడంతో గోల్డెన్ స్పూన్ యాక్చువల్గా, అంటే నీకు ఈ కష్టాలు పేదరికం అనేది తెలియదు కదా? డెఫినెట్లీ తెలియదు. అది అంటే నువ్వు ఎప్పుడైనా రియలైజ్ అయ్యావా, అరే మా నాన్న ఇంత కష్టపడ్డాడు, లేదంటే వాళ్ళ బాధలు ఎప్పుడన్నా విన్నప్పుడు, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ తెలిసినప్పుడు? డెఫినెట్లీ సార్. అంటే ఏం తెలుసు వాళ్ళ గురించి నీకు? మా నాన్న గురించి అంటే నాకు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అంటే తనే సార్, నాన్న అమ్మ. ఏదున్నా లైక్ వితౌట్ ఒక ట్రాన్స్పరెంట్ షీట్ ఆఫ్ పేపర్ లాగా చెప్పే తీరాలి. చెప్పకపోతే నా మొహంలో ఉన్న కుటుంబం అలాంటిది సార్. గ్రోనప్ ఇన్ పెద్ద ఫ్యామిలీస్తో. సో ఇప్పుడు ఇంట్లో వచ్చాను అనుకోండి, ఇఫ్ ఐమ్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అవుట్, లేకపోతే మొహం మీద ఏమైనా తెలిసింది అనుకోండి, వెంటనే అడుగుతారు ఏంట్రా అయింది, ఏమైనా ప్రాబ్లమా, ఏంటైంది, ఏం జరుగుతున్నది అనేసి. దెన్ నేను అబద్ధం కూడా చెప్పచ్చు, లేదమ్మా ఏం లేదు ఆ ఇన్స్టెన్స్కి. బట్ ఆఫ్టర్ 2 hours or something ఐ విల్ కమ్ టు దెమ్ అనమాట, వచ్చి ఇలా జరిగింది, ఇలా ఏం చేయాలి నాకు అర్థం అవట్లే. సో అలాంటి విషయంలో ఏం జరిగిందంటే లైక్ వీ యూస్ టు అండర్స్టాండ్, వీ యూస్ టు టేక్ ఇప్పుడు ఒక సిచ్యువేషన్ నాకు జరిగింది అనుకోండి, తన లైఫ్ స్టోరీ చెప్పేవారు, ఇలా సిచ్యువేషన్లో నేను దీన్ని ఇలా డీల్ చేశాను అనేసి. సో దాంతో నాకు ఒక ఐడియా వచ్చేది, ఓకే సో ఐ కెన్ యూస్ దిస్, ఐ కెన్ ఇంప్లిమెంట్ దిస్, దీన్ని నేను నా లైఫ్లో వాడుకోవచ్చు. అలాగే నా మంచితనం కోసం, నా ఒక్కడికే కాదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం కూడా. యూ కెన్ థింక్ ఇట్ ఇస్ సెల్ఫిష్, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ ఒక విధంగా ఒక సెల్ఫ్లెస్. ఎందుకంటే నేను నా గురించి ఆలోచించలే, అక్కడ నా పక్కన ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. సో దట్ ఇట్ కుడ్ బి సెల్ఫిష్, ఎందుకంటే లాస్ట్కి ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. సో ఎప్పుడైనా నాన్న